తెలియజేస్తూ, మరి ప్రతిరోజు వారి యొక్క అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ, మరి ప్రతినిత్యం సాధన జేసుకోవడానికి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్న మరి భీమవరం గ్రేట్ మాస్టర్స్ శ్రీ తటవర్తి రాఘవరావు సార్‌కి, అలాగే రాజలక్ష్మమ్మ గూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ధ్యాన జగత్ జూమ్ వేదిక ద్వారా నాకు అద్భుతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి సుధాకర్ మాస్టర్స్‌కి, లతా మాస్టర్స్‌కి, పాల్గొన్న మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, మరి నా పేరు తిరుపతి. నేను వేములకుర్తి అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. మరి ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక జీవితం గురించి మరి మాట్లాడదలుచుకోవాల్సొస్తే, ఎవరి జీవితమైనా మరి బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అని చూసినట్టయితే చాలా తేడాగా ఉంటుంది. ధ్యానానికి ముందు జీవితం ఒక గొంగళి పురుగులాగా ఉంటే, ధ్యానంలోకొచ్చిన తర్వాత జీవితం ఒక అద్భుతమైన, అందమైన సీతకొక చిలుకలాగా మరి తయారవుతుంది అనడానికి ఎందరో మాస్టర్స్ వారి వారి జీవిత మరి అనుభవాల్ని, ధ్యాన అనుభవాల్ని మనం విన్నట్టయితే మనకు తెలుస్తుంది. మరి అలాగే నా జీవితం కూడా మరి ధ్యానంలోకి రాకముందు ఆహ్, ఆ గొంగళి పురుగులాగే, అంటే నేను ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించడం వల్ల మరి చిన్నప్పటి నుంచి నేను కూడా మాంసం తినడం, మరి అందరిలాగే మరి ఎదిగే కొద్దీ చుట్టూరా సమాజం ఎలా అయితే మరి ఏ అలవాట్లతో ఉందో, అంటే మాంసంతో పాటు మరి ఎదిగే కొద్దీ చదువుకున్న రోజుల్లో ఈ మద్యం గూడా అలవాటై, మరి ఫ్రెండ్స్‌తో పార్టీలంటూ, మరి మాంసంతో పార్టీలు, మద్యంతో పార్టీలు అంటూ అలా జీవితం ఒక 26 సంవత్సరాల వరకి జీవితం అలా సాగిపోయింది. మరి నేను 2008లో హైదరాబాద్‌లో చదువుకుంటున్నప్పుడు చదువయిపోయింది ఆల్‌మోస్ట్. మరి ఉద్యోగం అంటే దుబాయ్ ఎళ్దామనే ఆలోచనలతో ఉన్నప్పుడు మరి ఒక సాయంత్రం పూట 2008 జూన్ టైంలో రామాలయానికి ఎళ్ళడం జరిగింది. దిల్సుఖ్ నగర్‌లో రామాలయం అని గుడి ఉంటుంది. మరి ఒక ఫ్రెండ్‌తో కలిసి సాయంత్రం అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ గుడిలో మరి ఆ విగ్రహాన్ని దర్శించుకొని బయటకి వస్తున్నప్పుడు అక్కడ గు ఒక గోడ మీద చిన్నగా ఉచిత ధ్యాన శిక్షణ అని ఒక చిన్న ఫ్లెక్సీ ఆ గోడకు అతకవేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీని జూసి మరి పైన హాల్‌లో ఆ ధ్యానం క్లాసు నడుస్తుంది. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఆ పైకి ఎళ్లి ఆ ధ్యానంలో కూర్చోవడం జరిగింది మొట్టమొదటిసారిగా. మరి నేను దేనికోసం ధ్యానంలోకొచ్చాను అంటే, ధ్యానం జేస్తే మనశ్శాంతి ఉంటుంది. టెన్షన్స్ అన్నీ పోతాయి. అప్పటికి చదువయిపోయింది. మరి ఉద్యోగం లేక చాలా గందరగోళంగా మనసంతా ఇటు ఇంట్లో నుంచి, సమాజం నుంచి ఎన్నో ప్రెషర్స్ ఎదుర్కొంటున్న సమయం అది. మరి ధ్యానం జేస్తే కొంచెం ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసం నేను ధ్యానంలోకి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా. అయితే నాకీ ధ్యానంలోకి ఎలా అంటే ఎంట్రీ వచ్చాను, కొద్ది రోజులున్నాను. అంటే ఎగ్జిట్ అయినాను, మళ్ళీ రీ ఎంట్రీ గూడా జరిగింది. వచ్చాను, కొద్ది రోజులు ధ్యానం జేశాను, శాకాహారిగా మారాను. మళ్ళీ ధ్యానాన్ని పక్కన బెట్టి మళ్ళీ మాంసం తినడం మొదలుపెట్టాను. అంటే రాక అయింది, పోక అయింది, తిరిగి మళ్ళీ రావడం జరిగింది. రావడం బాగానే ఉంది, పోవడం బాగానే ఉంది. కానీ ఈ వచ్చిన తర్వాత ఎంతో కొంత జ్ఞానం నేర్చుకొని, మాంసం మానేసిన నేను, మళ్ళీ ఈ ధ్యానాన్ని పక్కన బెట్టి మాంసం తినడం వల్ల నా జీవితంలో నిజంగా అనుకోని ఒక అనారోగ్య సమస్య వచ్చి, నిజంగా చావు దగ్గరలోకి నేను వెళ్ళిపోవడం జరిగింది. చనిపోతాను అనుకున్న నాకు, మళ్ళీ నాకు ధ్యానం ఒక అద్భుతమైన వజ్రాయుధంలాగా మళ్ళీ నన్ను గుర్తు జేసి, మళ్ళీ పాత రోజులు గుర్తు జేసి, మళ్ళీ నేను ధ్యానం మార్గంలోకి మరి వెళ్ళి, ఆ ధ్యానాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకొని, సో, ఆ ధ్యానం ద్వారా నేను ఆ యొక్క అనారోగ్యం నుంచి బయటపడి, మరి ఇప్పుడు ఈ జూమ్‌లో మాట్లాడుతున్నానంటే బికాజ్ ఆఫ్ పత్రి సార్ అందించిన జ్ఞానం లేకపోతే నేను ఈ భూమి మీద ఉండేవాడిని కాదని చెప్పవచ్చు. అయితే ఏమి జరిగిందంటే మరి 2008లోకి ధ్యానంలోకి వచ్చాను హాయిగా. మరి మొట్టమొదటి రోజు గంట ధ్యానం చేపించారు మేడం. మరి చక్కగా ధ్యానం చేయడం జరిగింది. మరి ధ్యానంలోకొచ్చిన వారం రోజులకే ఈ మాంసం గురించి గూడా అక్కడ అద్భుతమైన జ్ఞానం అందించారు. ఆ! అప్పటి వరకి నిజంగా మాంసం తింటే బలం, మాంసం తినాలి. మరి చిన్నప్పటి నుంచి అట్లాంటి వాతావరణంలో ఉన్న నాకు మొట్టమొదటిసారిగా ధ్యానం దింటే
మనకెన్నో రోగాలు వస్తాయని మొట్టమొదటిసారిగా నేను ఆ మేడం ద్వారా వినడం జరిగింది. ధ్యానం తింటే రోగాలు రావడం, మాంసం తింటే రోగాలు రావడం ఏంటి? ధ్యానం తింటే మాంసం తింటే మంచి బలమొస్తది గదా! మనం మంచి పని జేసుకోవచ్చు గదా! అన్న ఆ యొక్క అజ్ఞానంలోనే అప్పటి వరకి ఉండడం జరిగింది. ఎందుకంటే అందరూ తినేవాళ్ళే చుట్టూరా ఇంట్లో తల్లిదండ్రులు తినేవారే, చుట్టాలు తినేవారే, సమాజంలో అందరూ తినేవారే. ఇంక ఎక్కడ తెలుసుకునే అవకాశమే లేదు. మరి అక్కడ ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆ మేడం ఏమని చెప్పారంటే, ఈ మాంసాహారం గురించి చెప్తూ, నీ ఇప్పుడు మానవుడిని గాని, జంతువులు గాని చనిపోతే వాటిని శ్మశానంలో ఎయడం జరుగుతుంది కదా! కరెక్టే. మరి ఈ యొక్క చనిపోయిన కోళ్ళని గాని, మేకలను గాని మరి మన కడుపులో వేస్తున్నాము. మన కడుపేమో చెప్పడంతో నిజంగా నాకు ఎంతో ఆలోచన కలిగింది. కరెక్టే గదా! మన కడుపేం శ్మశానం గాదు గదా! అనే ఎంతో ఆలోచించి మరి నేను మాంసాన్ని ఎంతో ఇష్టంగా వారానికి 3, 4 రోజులు ఎంతో ఇష్టంగా తినే ఆ మాంసాన్ని వదిలివేయడం జరిగింది. మరి అప్పటికి రూమ్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటూ బ్యాచిలర్స్ అప్పటికి 2008లో మరి వాళ్ళంతా మాంసం వండుకొని తింటా ఉంటే సండే నేను మాత్రం మాంసం ముట్టలేదు. అలా 40 రోజుల ధ్యాన శిక్షణ శిబిరంలో పాల్గొని, మరి ఎంతో చక్కగా ఎన్నో పుస్తకాలు గూడా చదవడం జరిగింది. నేను మొట్టమొదటిసారిగా 'ధ్యానం శరణం గచ్చామని' మురళీధరన్ సార్ రాసిన పుస్తకాన్ని చదవడం జరిగింది. అందులో ఎన్నో అద్భుతమైన విషయాల్ని సారు మరి ప్రస్తావించడం జరిగింది. అంటే దాంట్లో ధ్యానం ఎందుకు చేయాలా? చేస్తే ఏమి లాభాలుంటాయి? సో, ఈ యొక్క మరణం తర్వాత ఏం జరుగుతా ఉంటాయి? ఎన్ని లోకాలుంటాయి? తర్వాత ఆస్ట్రల్ ట్రావెలింగ్స్ ఏంటి? ఇట్లాంటి ఎన్నో అద్భుతమైన ఆటో రైటింగ్స్ అంటే ఏమిటి? అట్లా ఎన్నో అద్భుతమైన విషయాల్ని దాంట్లో ప్రస్తావించడం జరిగింది. మరి ప్రతిరోజు మరి ఈ 40 రోజుల సాధనలో నేనేం జేసేవాడిని అంటే, మరి అక్కడ మేడం చెప్పారు. ఇక్కడే దిల్సుఖ్ నగర్‌లో పత్రి సారు అమ్మగారి పేరు మీద సావిత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే ఒకటి ఉండేదక్కడ. సో, అక్కడ మరి అన్ని పుస్తకాలు పెట్టేవారు చక్కగా. మరి ఫ్రీగా ఒక హాల్ ఉండేది. ఎవరైనా ఎళ్లి ఎంత సమయమైనా అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అట్లా నేను డే అంతా మళ్ళీ మిగతా టైం అంతా ఖాళీగా ఉండేవాడిని. మరి అక్కడ గూడా వెళ్తూ ఆ దిల్సుఖ్ నగర్‌లో ఆ సెంటర్‌కెళ్ళి చక్కగా ధ్యానం జేసుకుంటూ మంచి మంచి లో మరి చదవడం నేర్చుకున్నాను. అట్లా నా ధ్యాన పరిచయం 2008లో మొదలైంది. అంతా బాగుంది. చక్కగా మరి మొట్టమొదటిసారిగా మరి 2008లోనే మరి ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన వారం రోజుల్లోనే పత్రి సార్‌ని మొట్టమొదటిసారిగా బోయినపల్లిలో ఒక ఫంక్షన్ హాల్‌లో సార్ వస్తున్నారని తెలుసుకొని, మరి ఆ మేడం ద్వారా మాకెవరైతే ఈ ధ్యానాన్ని అందించారో ఆ మేడం ద్వారా తెలుసుకొని, ఆ అడ్రెస్ తెలుసుకొని నేను నా ఫ్రెండ్ మొట్టమొదటిసారిగా 2008లో పత్రి సార్‌ని ఆ ఫంక్షన్ హాల్‌లో కలవడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా గురువంటే ఎట్లా ఉంటారు? అనే ఒక భావన ఎవరికైనా ఉంటుంది. అంటే ఏమైనా కాషాయ వస్త్రాలు యేసుకుంటారా? రుద్రాక్షలు ధరిస్తారా? ఇట్లా అంటే ఎంతో ఆలోచనతో మనం ఉంటాం గురువు. కానీ అట్లాంటి ఏమి లేకుండా ఒక సింపుల్‌గా కుర్తా పాయజామా యేసుకొని, మరి తెల్లటి గడ్డంతో ఆ యొక్క మొఖంలో ఎంతో తేజస్సుతో ఆ కార్‌లో నుంచి మరి దిగి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ సో, అందులో ఎవరో కాళ్ళ మీద పడతా ఉంటే తిట్టి తిట్టారు. అదేంటి గురువు కాళ్ళు మొక్కొద్దా? గురువు అనే ఒక భావనతో మన కాళ్ళ మీద పడితే సార్ తిడుతున్నాడేంటి? అని మాకు అనుమానమొచ్చింది. కానీ తెలియదు అప్పటికి. మొట్టమొదటిసారిగా అప్పుడే కలవడం గాబట్టి, గురువు అట్లా కాళ్ళు మొక్కొద్దా? అంటే మొక్కద్దు అనేది తర్వాత అర్థమైంది. ఎందుకు మొక్కద్దు అంటారు పత్రిజీ అంటే, మన అందరము ఆత్మలమే. నేను కొంత ఎదిగి ఉన్నాను మీకంటే. మీరు నా వెనకాలే ఉన్నారు. అంతే తప్ప నేను మీరు నా కాళ్ళ మీద మొక్కి మీ ఆత్మని మీరు తక్కువ చేసుకోవద్దు అన్న భావనతో సార్ అట్లా అద్దంటాడనేది తర్వాత అర్థమైంది. ఇలా మొత్తానికి 40 రోజుల సాధన అయిపోయింది చక్కగా. మరి చివరి రోజు వచ్చింది. 41 రోజు సాధన ఎంత అద్భుతం అంటే, అప్పటికి అసలు ఆనందం అంటే ఏమీ తెలియదు నాకు. నిజంగా ఎంత ఆనందంతో నేను ఆ 40 రోజులు గడిపానో, అది వర్ణనాతీతం. అప్పటి వరకి సంతోషం అంటే ఏంటి తెలుసు, సుఖం అంటే అంతే తెలుసు, ఆనందం అంటే తెలుసు మాటల్లో మట్టికే. కానీ ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ఆత్మ నుంచి వచ్చేది అసలైన ఆనందమని ఆ సాధన జేస్తున్నప్పుడు, ఆ మాంసాన్ని పక్కన బెట్టి, శాకాహారం భుజిస్తున్నప్పుడు, పుస్తకాలు చదువుతున్నప్పుడు, మరి ఎన్నో చుట్టూరా పిరమిడ్స్ ఒక ఫ్రెండు శ్రీకాంత్ సార్ అని
మరి ఆయన పరిచయము ఏం జేసిందంటే, ఆ చుట్టూరా ఉన్న ఎన్నో పిరమిడ్స్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ప్రతి పిరమిడ్‌లో ధ్యానం జేయించాడు. హైదరాబాద్‌లో ఆ చుట్టూరా దిల్సుఖ్ నగర్‌లో పిరమిడు, అక్కడ ఇంకో 108 పిరమిడ్ అని ఉంటుంది ఒకటి. అక్కడికెళ్ళి తీసుకెళ్లారు. అట్లా చుట్టూరా చిన్న చిన్న పిరమిడ్స్‌కెళ్ళి నన్ను అక్కడ పిరమిడ్స్‌లో ధ్యానం గూడా పరిచయం జేయడం జరిగింది. ఇట్లా అన్ని రకాలుగా అంటే ఈ స్వాధ్యాయంకి సంబంధించి ఎట్లా పుస్తకాలు చదవాలా? ధ్యానం ఎన్ని గంటలు ధ్యానం జేయాలా? పిరమిడ్‌లో ధ్యానం జేస్తే ఎంత శక్తి మనం వస్తుంది? ఇట్లా అన్ని రకాలుగా ఆ 40 రోజుల్లో నేను ట్రైన్ అయ్యాను చక్కగా. మరి చూడండి ఎంత ఆనందం ఉంటుంది. సో, ఇది కాయిన్‌కు ఉన్న ఒక భాగమైతే మరి కాయిన్‌కు ఇంకొక భాగం ఉంటుందని మనకు తెలుసు. మరి ఇంతవరకి సాఫీగా ఆహ్, సాగిన నా జీవితం మరి నేను ఏదైతే మరి దుబాయ్ ఎళ్దాం అనుకున్నానో, మరి ఈ 40 రోజుల్లో ఇంటర్వ్యూకెళ్ళడం జరిగింది. సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ ఈ 40 రోజుల క్లాసు అయిపోయింది. 40 రోజుల తర్వాత మరి నాకు వీసా రావడం. ఇమ్మీడియేట్‌గా జూన్ మంత్ అంతా ఈ ధ్యాన సాధన, ఈ జ్ఞాన సాధన జరుగుతా ఉంటే, జులైలో నాకు వీసా వచ్చి నేను జులై 15కి దోహా, ఖతర్ వెళ్ళడం జరిగింది జాబ్ మీద. మంచి జాబు మరి హాయిగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, మరి డబ్బులేం ఖర్చు కాలే. ఇట్లా అంతా బాగానే ఉంది. పోయిన తర్వాత మరి ఏమైంది అంటే, ఒక వారం రోజుల వరకి నేను ఎలా అయితే అక్కడ ధ్యాన స్థితిలో ఉన్నానో, అలా ఉన్నాను. ఒక వారం రోజుల తర్వాత మరి ఆ యొక్క మాయలో పడిపోయాను. అక్కడ ఏమీ ధ్యానం లేదు. మరి గల్ఫ్ కంట్రీలో మనకు తెలుసు ధ్యానం ఉండదు. పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేవాలా, రెడీ గావాలా, జాబ్‌కు పోవాలా. ఇంకా నాకేంటంటే పరీక్ష నాకు నైట్ షిఫ్ట్. అప్పటి వరకంతా మరి మంచిగా రాత్రి పడుకొని డేలో పని జేసుకునే ఈ శరీరానికి సడెన్‌గా నైట్ షిఫ్ట్ అంటే యాక్సెప్ట్ చేయలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. మెల్లమెల్లగా ధ్యానం పక్కన ఎళ్ళిపోయింది. మళ్ళీ మాంసం తినడం మొదలుపెట్టాను. ధ్యానం లేకుండానే పోయింది జీవితంలో. అట్లా ఒక సంవత్సరమంతా అక్కడ గడిపాను. సంవత్సరం తర్వాత చుట్టి మరి. సంవత్సరం తర్వాత చుట్టి ఇచ్చేది కంపెనీ. మరి 2009లో ఇండియాకి రావడం జరిగింది. ఎక్కడైతే నేను మరి హైదరాబాద్‌లో ధ్యానం నేర్చుకున్నానో, అక్కడే ఫ్రెండ్స్‌తోని అదే దిల్సుఖ్ నగర్‌కెళ్ళాను. కానీ ధ్యానం లేదు నా నుంచి డిలీట్ అయిపోయింది. ఎళ్ళిపోయింది ధ్యానం. మళ్ళీ అదే ఫ్రెండ్స్‌తో చక్కగా రూమ్‌లో మందు తాగడం, మాంసం తినడం, ఆ ఉన్నన్ని రోజులు హాయిగా ఇంటికొచ్చి నెల రోజులు మళ్ళీ సేమ్ బిఫోర్ మెడిటేషన్‌కి లైఫ్ ఎలా అయితే దిగజారిపోయిందో, అలాగే నా ప్రవర్తన మారిపోయింది. అట్లా నెల రోజులుండి మళ్ళీ 2009లో ఆగస్ట్‌లో మళ్ళీ గల్ఫ్ కంట్రీ ఎళ్ళాను. కరెక్ట్ ఒక 8 నెలలున్న తర్వాత 2010 వచ్చింది. మ్యారేజ్ చేసుకుందామని ఇంటికొచ్చాను. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నెల రోజులు హాయిగా మరి ఆ పెళ్లిలో జూడండి ఎంత మాంసం బెట్టామో. అంటే మేకలు గోపిచ్చాను, కోళ్ళు గోపిచ్చాను, ఎగ్స్ బెట్టిచ్చాను. ఇట్లా అన్ని రకాలుగా ఏవైతే చేయొద్దో అవన్నీ చేపిచ్చాను. ఇంకెక్కడుంది ధ్యానం లేదు. పోయింది ఆ జ్ఞానమంతా ఎళ్ళిపోయింది. సో, కరెక్ట్‌గా మరి పెళ్లి జేసుకొని నెల రోజులున్న తర్వాత 2010 ఒచ్చింది. మళ్ళీ ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత కరెక్ట్ 1 మంత్‌కి మరి నా బాడీ అంతా పచ్చగా అయిపోయి, బాడీ అంతా పసిరికలయిపోయింది. చాలా నీరసం అయిపోయేవాడిని. అన్నం తినాలనిపిచ్చేది గాదు. డ్యూటీ చేయాలనిపిచ్చేది గాదు. పడుకోనాలనిపిచ్చేది. పడుకుంటే నిద్రొచ్చేది గాదు. ఏదో రకమైన భయం, ఆందోళన, అశాంతికి గురయ్యాను. సో, అట్లా ఒక వారం, 10 రోజులు చాలా ఇబ్బందులు పడ్డ తర్వాత మరి ఆ రూమ్‌లో ఒక పెద్ద మనిషి అంటే వయసులో పెద్దాయన జూసి, "నీ బాడీ అంతా పచ్చగయింది. నీ కళ్ళలో మొత్తం పసుపు ఇట్లా అయితే ఎట్లా అయితే రాలుతాదో అట్లా అయిపోయింది నా కళ్ళు." సో, ఇమ్మీడియేట్‌గా మరి చూసి నాకు హాస్పిటల్‌కి పంపిచ్చారు ట్రీట్‌మెంట్‌కి. అక్కడ బ్లడ్ టెస్ట్ చూపిస్తా ఉంటే, మరి బాడీలో బిలిరుబిన్ ఆ చెడు రక్తం 22% చాలా హైగా అది ఎక్కువగా అయిపోయింది. సో, అక్కడ 2, 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ఏమీ తగ్గలేదు. ఇమ్మీడియేట్‌గా మరి ఇండియాకి 2010లో మళ్ళీ ఆగస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇండియాకొచ్చేసాను. ఇండియాకొచ్చిన తర్వాత మరి పల్లెటూరు. సో, అప్పటికి పెళ్లై 3 నెలలైంది. ఆల్‌మోస్ట్ 3 నెలలకి మరి ఇలా అంటారు గదా! ఏనుగులా ఉన్న నేను పీనుగులాగా అయిపోయాను. అంతకుముందు చాలా మంచి పర్సనాలిటీతో ఉన్నాను. ఈ జాండీస్ వల్ల మొత్తం చాలా బాడీ అంతా శుష్కించిపోయింది. చాలా బక్కగా అయిపోయాను. ఇంగ అందరూ చాలా ఏంటి 3 నెలల్లో ఇలా అయిపోయాడు. పెళ్లి చేసుకొని పోయేటప్పుడు ఎంతో మంచిగుండే. ఇట్లా అయిపోయాడని ఇటు పేరెంట్స్, ఇటు సమాజము, అటు బంధువులు అందరూ చాలా బాధపడిపోయారు. బాధపడ్డారు గానీ,
నా సమస్యని ఎవరు తీర్చలేరు. సో, ఇంగా రోజంతా ఇంట్లో ఉండేవాడిని. మరి ఆ పక్క వాళ్ళొచ్చి ఇక్కడికి తీసుకుపో, ఇక్కడ మందులు పోత్తారు, చెట్ల మందులు. ఇంకో పక్క వాళ్ళు వచ్చి ఇంకొక రకమైన సలహాలు. అట్లా ఎన్నో రకాల సలహాలు ఇచ్చేవారు. మరి చెట్ల మందులు తాగుదామని చుట్టూరు ఇక్కడ ఒక రామోజీపేట ఉంటది. అక్కడికెళ్ళాను. సో, అక్కడ మందులు తాగాను. పక్కనే ఊరుంటది. అక్కడ చెట్ల మందులు తాగిపిచ్చారు. ఒక కొత్తపేట అని ఉంటది రాయకల్ దగ్గర. అక్కడికి తీసుకెళ్తే ఈ అరికాళ్ళకు ఏం చేశారంటే కాల్చారు. ఎంత దారుణం చూడండి. కాల్చారు. అట్లాగే ఒకరోజు నిజామాబాద్ హాస్పిటల్‌లో ఉంటే 2 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాను. సో, అక్కడి నుంచి అక్కడ ఒకాయన సలహా చేస్తే ఆ పక్కనే మరి ఆహ్, ఆ పక్కన ఒక ఊరికి తీసుకెళ్ళి ఇగో ఇక్కడ కాల్పిచ్చారు. ఇక్కడ. అంటే ఎంత నరకం అనుభవించానంటే, మరి ఆ జాండీస్ రావడం వల్ల అప్పటికి నాకు ఇంకేమి అర్థం అవ్వట్లే. ఎందుకొచ్చిందో ఏంటో గూడా తెలియని పరిస్థితి. అంత అజ్ఞానంలోకెళ్ళిపోయాను. సో, ఇట్లా మొత్తానికైతే ఒక నెల రోజులు ఎంతో, ఎంతో ఇటు మానసికంగా, అటు శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సో, ఇట్లా ఈ కాల్చినా గానీ, ఈ చెట్ల మందులు తాగినా గానీ ఎక్కడ గూడా తగ్గలేదు. అయితే ఏమైంది అంటే, ఒక ఫ్రెండ్ మళ్ళీ వచ్చి, "ఇట్లా గాదు గానీ హైదరాబాద్‌లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటది. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ అది లివర్‌కి సంబంధించింది కంప్లీట్‌గా. అక్కడ బాగా దగ్గుతదని" ఆయన కాల్‌రో నన్ను తీసుకెళ్లడం జరిగింది. సో, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మరి అన్ని టెస్ట్‌లయిన తర్వాత మరి డాక్టర్ చెప్పారు. టెస్టులు జేసి, "ఇది బాగా అయింది బాబు నీకు. నువ్వు 6 నెలలు మందులు వాడితే తప్ప నీకు తగ్గదు. అది గూడా గ్యారంటీ లేదని" చెప్పడంతో, సరే ఏమైతే అదాయ్ అని మరి మందులు తీసుకున్నా. మరి ఆ ఫ్రెండు ఇంటికొచ్చాడు. నేను మరి ఏం జేశానంటే, నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు గాబట్టి ఇదంతా 2010లో స్టోరీ. 2008 అయింది, 9 అయింది, 10కొచ్చింది. అప్పటికి మరి ధ్యానంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది గానీ పక్కకెళ్ళిపోయింది ధ్యానం. మరి 2010లో ఇదంతా జరుగుతున్న స్టోరీ. మరి ఇంగ నేను ఇంటికి రాలే. సో, మళ్ళీ ఏమన్నారంటే డాక్టర్ ప్రతి వారంకొకసారొచ్చి టెస్ట్ చేపించుకోవాలి అని. మరి ఇంగ నేను ఆ వారం మళ్ళీ ఇక్కడ ఇంటికొచ్చి మళ్ళీ వారం మళ్ళీ హైదరాబాద్ ఎళ్ళాలి ఇబ్బంది అని. సో, మరి ఫ్రెండ్స్ ఉన్నారు గాబట్టి ఆ ఫ్రెండ్స్ దగ్గరికి ఆళ్ళు హాస్పిటల్‌కి రావడంతో వాళ్ళతో పాటు నేను మళ్ళీ రూమ్‌కెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడికెళ్ళిపోయాను? 2 సంవత్సరాల కింద ఎక్కడైతే దిల్సుఖ్ నగర్‌లో ఉన్నానో, ఎక్కడైతే ధ్యానం నేర్చుకున్నానో, అక్కడికి ఆ ప్రాంతానికి ఎళ్ళిపోవడం జరిగింది. అయితే ఏమైందంటే ఇక్కడ మరి డే అంతా నేను ఖాళీగా ఉండేవాడిని. కొంతమంది ఫ్రెండ్స్ జాబ్‌కెళ్ళేవారు, కొంతమంది కాలేజ్‌కెళ్ళేవారు. నేను ఖాళీగా ఉండేవాడిని. మరి ఖాళీగా ఉన్నప్పుడే గదా మనసు ఏదైనా ఆలోచిస్తది. మరి ఈ ఖాళీ సమయంలో ఎప్పుడైతే నేను 2 సంవత్సరాల క్రితం నేర్చుకున్న ఈ ధ్యానం మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ఆ సాధన గుర్తొచ్చింది. నాకు ఆ జ్ఞానం మళ్ళీ ఓహో! తెలుసు ధ్యానం సర్వరోగ నివారిణి అని ఆ జ్ఞానము, ఆ పుస్తక నాలెడ్జి గుర్తొచ్చింది. సో, కాబట్టి ఇంత తీవ్రంగా నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఇగ ఏమైనా సరే ఈ ధ్యానంలోనే ఈ ధ్యానంతోనే తేల్చుకుందాం. మరి ఎంత సాధన చేయాలో అంత చేద్దామని నేను ఏం చేసేవాడిని సో, పొద్దున్నే మరి ఆ రూమ్‌లో కొంచెం ఫుడ్డు తీసుకొని, ఆ ఫుడ్ ఎలాంటిది ఆయిల్ ఉండేది గాదు. ఆయిల్ లేకుండా కర్రీ వండుకునేవాడిని. అట్లా వండుకొని కొంచెం తిని, ఎక్కడైతే మరి ఇంతకుముందు తీవ్రంగా ధ్యాన సాధన చేశానో, దిల్సుఖ్ నగర్‌లో సావిత్రిదేవి అమ్మ పిరమిడ్, పత్రి సార్ వాళ్ళ అమ్మ పిరమిడ్ ఏదైతే ఉందో అక్కడికి ఎళ్ళేవాడిని. ఎళ్లి గంటలు, 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 గంటలు ధ్యానం చేసుకునేవాడిని. అట్లా ఒక వారం రోజులు ఎంత తీవ్రంగా ధ్యానం చేశానంటే ఇగ ఉంటే ఉంటిని భూమి మీద, పోతే పోతిని. ఈ ధ్యానంతోనే తేల్చుకోవాలా అని గంటలు, గంటలు ధ్యానం చేస్తూ మరి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కెళ్తా ఉంటే బ్లడ్ టెస్ట్ చేస్తా ఉంటే 22% ఉన్న బిలిరూబిన్ ఆ చెడు రక్తము 11%కి తగ్గిపోయింది. ఇంక నాకెంత కాన్ఫిడెంట్ వచ్చిందంటే లోనే ఈ ధ్యానంతోనే నా జీవితం. ఇంగ ధ్యానాన్ని జీవితంలో ఎప్పుడు మరవకూడదు. ఈ ధ్యానాన్ని విడవకూడదు. ఇంక మళ్ళీ ఏ కోడి జోలికి వెళ్ళకూడదు. ఏ మేక జోలికి వెళ్ళకూడదని అప్పుడు గట్టిగా నిర్ణయం తీసుకున్నాను 2010లో. అప్పుడు మళ్ళీ నా అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలోకి నాకు రీ ఎంట్రీ అయింది. వచ్చాను 2008లో. 2008లో 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత గల్ఫ్ కంట్రీకెళ్ళడం వల్ల ధ్యానంలో నుంచి బయటకి ఎళ్ళిపోయాను. అంటే పీఎస్ఎస్ఎం నుంచి బయటకు పోయినట్టే గదా! ధ్యానం జేయకపోతే. పీఎస్ఎస్ఎం నుంచి బయటకెళ్ళిపోయాను. మళ్ళీ ఆ ప్రకృతి నిజంగా చూడండి మనం చేయాల్సింది ఉంటే, చేసేది ఒకటైతే, చేయాల్సింది ఒకటైతే
మనం చేయకపోతే ఈ ముఖ్యంగా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన చేయడానికి భూమి మీదకొచ్చి ఉండి, మనము మాయలో పడి మళ్ళీ చేయకపోతే ఆ ప్రకృతి ఏం చేస్తదంటే, ఇట్లాంటి ఒక అనారోగ్య సమస్య క్రియేట్ చేసి ఒక గట్టి దెబ్బ ఏస్తది. ఆ దెబ్బ వల్ల మనం ఏమైతామంటే, ఓహో! మళ్ళీ ఆ యొక్క మరిచిపోయిన ఆ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్ళీ ఈ యొక్క సమస్య ద్వారా మళ్ళీ మనం గుర్తు చేసుకొని, మళ్ళీ ఈ మార్గంలోకి రప్పించబడతాము. నేచర్ ద్వారా అనేది నాకు మెల్లమెల్లగా జ్ఞానం పెరిగే కొద్దీ అర్థమైంది. అట్లా నేను 2010లో మళ్ళీ నేను రీబ్యాక్ అయ్యాను. రీ ఎంట్రీ పీఎస్ఎస్ఎంలోకి రావడం జరిగింది. అట్లా ప్రతిరోజు ఎంతో ఎంతో సాధన చేసుకుంటూ మళ్ళీ ఆ 2010లోనే రెండోసారి పత్రి సార్‌ని ఉస్మానియా యూనివర్సిటీలో పొద్దున పొద్దున ధ్యానం జరిగేదక్కడ. ల్యాండ్‌స్కేప్ అని ఉంటుంది. చాలా అద్భుతంగా అక్కడ ప్రకృతిలో అక్కడ సారొస్తుండంటే 2010 మార్నింగ్ మార్నింగ్ మరి అక్కడికెళ్ళి రెండోసారి పత్రి సార్‌ని కలవడం జరిగింది. ఎప్పటికి మాట్లాడలే. మళ్ళీ గదే షేక్ హ్యాండ్ తీసుకోవాలా, కూర్చోవాలా గంతే. సో, అట్లా చక్కగా 2010లో మళ్ళోసారి 2 ఏళ్ల తర్వాత పత్రి సార్‌ని మళ్ళీ కలవడం జరిగింది. అట్లా ఆ ధ్యానాన్ని నేను నెల రోజులు ఎమర్జెన్సీ చుట్టితోనొచ్చాను. ఆ నెల రోజులయిపోయింది. మళ్ళీ నెల ఎక్స్‌టెన్షన్ జేసుకున్నాను. అట్లా మొత్తానికైతే నెల వరకి నేను ఏదైతే ఈ యొక్క పసిరికలతో బాధపడుతున్నానో, ఇటు ధ్యాన శక్తి ద్వారా, అటు మెడిసిన్ 2 తీసుకున్నాను. 2 మెడిసిన్ తీసుకుంటూ, ధ్యానాన్ని తీవ్రంగా జేస్తూ నెల రోజుల్లే నేను మళ్ళీ యథాస్థితికి అయ్యాను. అంటే చూడండి, ఈ ధ్యానం శక్తి ఎంత ఈ పని జేస్తది. మనం నిజంగా మనస, వాచ, కర్మణ నమ్మితే పత్రి సార్ ఏదైతే చెప్పిన దాన్ని మనము తూచా తప్పకుండా ఆచరిస్తే మరి ఖచ్చితంగా ఎవరికైనా ఒక తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఎంతో మంది తగ్గించుకున్న వారుండు. మరి నాది గూడా అలాంటి పెద్ద సమస్యే. ఎంతో మరి నియర్ డెత్ దాకా పోయిన నేను మళ్ళీ బయట పడ్డాను అంటే, మరి ధ్యానం లేకపోయి ఉంటే, పత్రి సార్ అందించిన జ్ఞానం లేకపోయి ఉంటే ఈరోజు మరి ఇలా ఉండేవాడిని కాదు. సో, ఇక్కడి వరకి బాగుంది. మరి తగ్గించుకున్నాను. మరి 2, 3 నెలలు ఇక్కడే ఉన్నాను. మరి ఇక్కడ ఇంటి దగ్గర రాలే. 2 నెలలు అక్కడ హైదరాబాద్‌లో ఉన్నాను. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా మా పేరెంట్స్ గాని, మా మేడం వాళ్ళంతా పరేషాన్. 2 నెలలు ఆగిపోయి ఇంకా రాలే, ఇంకా రాలే ఏమైంది అని ఫోను చేసుకుంటూ బాగానే ఉన్నానని చెప్పడం తప్ప, చూడడానికి వాళ్ళు నా దగ్గరికి రాలే, నేను ఇక్కడికి రాలే. అంతా ఆ ఫ్రెండ్స్ అందించిన సపోర్ట్ వల్ల, మరి వాళ్ళు నాకు టైంకి ఆహారం పెడుతూ, అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించడం వల్ల నేను నా సాధన చేసుకుంటూ చక్కగా వాళ్ళు అందించిన మరి అన్ని రకాలుగా అంటే మానసికంగా ఎన్నో రకాల సలహాలు అందిస్తూ, నన్ను అట్లా ఒక నిజంగా ఒక మంచి ఫ్రెండ్‌లాగా ఏమి ఇబ్బంది లేకుండా రూమ్‌లో నన్ను ఉంచుకొని నాకు అన్ని రకాలుగా సహాయం జేశారు. అట్లా ఆ ఫ్రెండ్‌షిప్ చూడండి నాకు టైం మీద ఎంత ఉపయోగపడ్డదో. సో, అట్లా నేను 2 నెలల తర్వాత మళ్ళీ కడిగిన ముత్యంలాగా ఏమంటారు? కడిగిన ముత్యంలాగా మళ్ళీ మంచిగై మా ఊరికొస్తా ఉంటే అందరూ సో, 2 నెలల ముందు ఎంత పచ్చగా ఉన్నానో నా బాడీ అంతా మళ్ళీ సో, ఒక కాంతితో, ఒక అద్భుతమైన శక్తితో, ఆ ముఖంలో ఎంతో తేజస్సుతో నేను మళ్ళీ వస్తా ఉంటే నిజంగా మరి అంటారు గదా! మరి చనిపోయినోడు బతికొస్తే ఎంత మిరాకిల్‌గా, ఎంత అద్భుతంగా అందరూ నా మీద మా పేరెంట్స్ ఆశ వదులుకున్నారు. ఎందుకంటే చాలా తిప్పారు అప్పటికే. అంతా దేవుడి మీద భారమేశారు. కానీ నేను దేవుడి మీద భారం ఎయలే. ధ్యానం మీద భారమేశాను. పత్రి సార్ మీద భారమేశాను. భారమేసి మరి ఆ యొక్క సాధనని నమ్ముకొని, పత్రిజిని నమ్ముకొని ఎంతో తీవ్రంగా మరి డూ ఆర్ డై అంటారు గదా! చేయు లేకపోతే చావు అన్నట్టుగా చేశాను. మరి చావనైతే జాలేను. మళ్ళీ బతికి వచ్చాను. అట్లా ఇంటికి రావడం వల్ల నిజంగా అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇంటి దగ్గర మరి అందరిని బాగా జూసుకొని, చక్కగా అందరితో చాలా హాయిగా మరి కొద్ది రోజులుండి, మళ్ళీ నేనేం జేశానంటే, నాకు వీసా ఉంది. మళ్ళీ నేను ఖతారెళ్ళాను. 2011 వచ్చింది. 11 వచ్చింది. 2లో ఖతార్ ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఇంగ నా మనసు గాదిక్కడ. ఆత్మ ఇంగ. మనసు స్థితి దాటిపోయి మరి కొంత ఆత్మ స్థితిలోకి రావడం వల్ల నాకక్కడ ఆత్మ నా ఇన్‌ట్యూషన్ ఒప్పుకోవట్లేదు. సో, ఇక్కడ నువ్వుండకు. థిస్ ఈస్ నాట్ సూటబుల్ ప్లేస్ ఫర్ యూ. ఎందుకంటే అంతకుముందు ఎళ్లి దెబ్బతిన్న పానం. సో, ఇంగ ఇక్కడ వద్దు. ఇక్కడ ఉంటే మళ్ళీ నువ్వు మాంసం తింటావు. ఎందుకంటే చుట్టూరా మాంసమే. గల్ఫ్ కంట్రీ అంటే మనకు తెలుసు. ప్రతిరోజు అక్కడ
ముక్క లేనిది ముద్ద దిగదు దిగదు. మార్నింగా, ఆఫ్టర్‌నూనా, రాత్రా ఖచ్చితంగా ఆహారంలో మాంసం ఉండే ఉంటుంది. మాంసం తినేవాడు అక్కడ ఏమంటారు గదా! చాలా వేలలో లెక్క పెట్టొచ్చు. కోట్లలో ఒక్కోడు ఉండొచ్చు గాక. ఆ కోట్లలో ఒక్కోడు గూడా వాళ్ళతో పోతే వాళ్ళతో సాంగత్యం చేస్తే మాంసం అలవాటు మరి ఖచ్చితంగా అవుతా ఉంటది. అట్లా మరి నా ఇన్‌స్టిట్యూషన్ ఒప్పలేదు. నేను నుంచి నాకు వద్దు ఈ జాబ్ వద్దు, ఇక్కడ వద్దు అనే నా అంతరాత్మ ప్రబోధం మేరకు నేనేం జేశానంటే, రిజైన్ జేశాను జాబ్ ఉన్నట్టుండగా. సో, కంపెనీ వాళ్ళు పిలిసారు, మేనేజర్ పిలిసారు. మంచి ఉద్యోగం ఉంది. నీకేమన్నా ఆరోగ్య సమస్యలుంటే చెప్పు మేము చూపిస్తాము. ఎందుకు ఈ యొక్క రిజైన్ తీసుకో అని చెప్పినా గానీ, నేను తీసుకోలేదు. నేను రిజైన్ జేసిన తర్వాత నెల రోజులు మనకు టైమ్ ఇస్తారు. నెల రోజుల తర్వాత నన్ను మళ్ళీ ఇండియాకి పంపించడం జరిగింది. అంటే మంచి జాబు, మంచి ఉద్యోగం, మంచి జీతం ఉన్న పనిని చూడండి ఎంత కష్టపడి చదువుకొని సంపాదించిన ఉద్యోగాన్ని పక్కన పెట్టాను అంటే, సాహసం చేయాలా జీవితంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలంటే అనేది తర్వాత నాకర్థమైంది. అక్కడే ఉంటే మరి నాకు ధ్యానం ఉండేది గాదు. అక్కడే ఉంటే నేను ఈ మార్గంలో ఉండేవాడిని గాదు. మళ్ళీ మొదటికే ఎళ్ళేవాడిని ఖచ్చితంగా అనేది అర్థమైంది. అంటే చూడండి గురువుతో మనం సాంగత్యం జేస్తా ఉంటే మరి గురువు ఏదైతే ఆ యొక్క లక్ష్యాన్ని నిర్దేశిస్తాడో, ఆ గురువు లక్ష్యమే మన లక్ష్యం అవుతా ఉంటుంది. ఇప్పుడు పత్రి సారు లక్ష్యం నిర్దేశించాడు మనందరికీ. అందరూ ధ్యానం నేర్చుకున్నారు. మనం నేర్చుకున్న ధ్యానాన్ని ఏం చేయాలో అందరికి పంచమని జెప్పారు. ఆయన ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించాడో, ఆ లక్ష్యమే నాకు అయింది. మరి పత్రి సార్ ఏం లక్ష్యం నిర్దేశించాడు? 18 ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రం ఏం జెప్పాడంటే, చిన్నప్పటి నుంచి ప్రతి పిల్లవాడు ధ్యానం నేర్చుకోవాలి. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి అవ్వాలి. ఆ ఒక్క పాయింటు నా జీవితంలో మరి పత్రిజీ నిర్దేశించాడేమో, మరి నేనే ఎన్నుకొనొచ్చానేమో, తర్వాత అట్లా అర్థం అయ్యి మరి ఆ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకొని రావడం వల్ల, మరి ఏ పని లేకపోవడం వల్ల నాకొక పని జేయాలని ఒక ఉద్దేశ్యంతో ఏం జేశాను నేను, ఒక స్కూల్ బెట్టాలా, ఒక పాఠశాల పెట్టాలి. ఆ పాఠశాల ఎట్లా ఉండాలి? ఆ పాఠశాలలో వచ్చే ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించాలి. ఇది 18 ఆదర్శ సూత్రాల్లో పత్రి సార్ ఒక సూత్రంగా ఇచ్చాడా లేదా? అంటే ఏంటి? సో, మనం చేయాల్సిన పని ఇక్కడే ఉంటే, మనం చేయాల్సిన సేవ ఆధ్యాత్మిక సేవ అయితే మనం చేయాల్సిన పని ఇక్కడ అందరికి ధ్యానం చెప్పాల్సి ఉంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక యోగులుగా తయారు చేయాల్సిందుంటే గక్కడ దేశంలో గల్ఫ్ కంట్రీలో పోయి నెల నెల జీతం తీసుకొని అక్కడ ఉంటే నేచర్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు గదా! అని నాకు తర్వాత అర్థమైంది. నేను చేయాల్సిన పని ఇది, అది గాదు. అందుకే పత్రి సార్ చెప్తాడు మన జీవితము సగ జీవితం ఎవరికైనా అలా లక్ష్యం లేకుండానే సాగిపోద్ది. బుద్ధుడు 28 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన లక్ష్యం తెలియలేదు. మరి పత్రి సార్ ఆయన జీవితం గూడా చెప్పారు. నాకు 30 ఏండ్ల వరకి నాకీ ధ్యానం తెలియదు. గత జన్మలో ఉండొచ్చు. కానీ మాయ వల్ల, మరుపు వల్ల పోయింది. మళ్ళీ 30 ఏట నాకీ ధ్యానం గుర్తుకొచ్చింది. అట్లా మనందరికీ గత జన్మ సంస్కారం వల్ల ధ్యానం, జ్ఞానం ఉంది. కానీ పుట్టి పెరిగిన వాతావరణం వల్ల, పెరిగిన సంఘం వల్ల, మన మరుపు వల్ల మనందరికీ పోయింది. సో, మళ్ళీ గురువు సాంగత్యం వల్ల ఇట్లా మనందరికీ మరి మనకి గుర్తొచ్చింది. అట్లా ఎవరి స్థాయిలో వాళ్ళు మనం గుర్తు చేసుకొని గురువు ద్వారా ప్రత్యక్షంగా కొందరు, లేదా గురువు అందించిన జ్ఞానం పరోక్షంగా కొందరు, పాంప్లెంట్స్ ద్వారా, ఛానెల్స్ ద్వారా ఇట్లా రకరకాలుగా ఏ మాధ్యమం ద్వారా వచ్చినా ఆ గురువు నిర్దేశించిన లక్ష్యంలోకే మనందరం వచ్చినాము. మనందరూ ఒకటే లక్ష్యం. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయన్నట్టు మనందరూ ఈ గూటికొచ్చాం. PSSM గూటికొచ్చాం. ఎందుకు? మనం గూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికి పంచడానికే. చూడండి బిఫోర్ లైఫ్, ఆఫ్టర్ మెడిటేషన్ లైఫ్ చూసినట్టయితే గందరగోళమే ఉంటుంది. కానీ ఇప్పుడు మన జీవితము ఒక ఎలా సాగుతుందంటే, ఒక అద్భుతంగా అంటే అప్పటి వరకు అంతా ముళ్ళ బాటలో సాగిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ముళ్ళుండొచ్చు గాక మన బాటలో. కానీ మన కాళ్ళకి చెప్పులున్నాయి మనకి. ప్రొటెక్షన్ ఉంది. సేఫ్టీ ఉంది. మన జీవితానికి గూడా ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది అట్లా సేఫ్టీ లాంటిదన్నట్టు. మనకు బాధలు, మన దుఃఖాలు అన్నీ ఉంటాయి. లేకేం గాదు. కానీ అవి తట్టుకునే శక్తి మనకు ధ్యానం ఇస్తుంది. కాబట్టి సో, నా జీవితం
నిజంగా బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ గనుక చూస్తా ఉంటే అసలు, అసలేమంటారు గదా! నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెంట్‌గా ఉంటుంది. చిన్నప్పుడు అంతా ఏడ్చుకుంటా పెరిగాను. అంతా అజ్ఞానమే. అంతా ఏమంటే అంతా మూఢత్వమే. సో, ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ ఎలాంటి ఫ్రెండ్స్ ఉండేవారు? అంతా తాగే ఫ్రెండ్సే, తినే ఫ్రెండ్సే. చుట్టూరా సమాజం ఉంది. ఇప్పటికి ఉంది. లేదని కాదు. కానీ ఆ ఒక విచక్షణ వల్ల మనకు ఏది సరైంది, ఏది సరికాదనే ఆ జ్ఞానం వల్ల మనం అందులోకి ఆ సమాజంలో అంటనట్టుగా మనముంటూ, మన సాధన జేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇట్లా ఈ మరి ఈ ధ్యాన మార్గంలో మనం స్కూల్ పెట్టడం వల్ల నాకేమనిపించిందంటే, నేను చేయాల్సిన పని ఉంది. ఎంతోమంది విద్యార్థులకి ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచే కాటికి కాళ్ళు జాపినప్పుడు ఆధ్యాత్మిక విద్య గాదు. ఆ పసి వయసులోనే లేత ప్రాయంలోనే ఆ మొక్క దశలోనే ఆ పిల్లోనికి గనక ఆధ్యాత్మిక బీజాలు అందిస్తే, ఆ విద్యార్థి మెల్లమెల్లగా పెరిగి, పెరిగి ఒక అద్భుతమైన మహావృక్షంలాగా తయారై, మరి చుట్టూరా సమాజంలో ఆయన గూడా ఒక అద్భుతమైన యోగిగా తయారై అందరికీ ఒక ఆధ్యాత్మిక ధ్యానాన్ని, ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తారు అనే సంకల్పంలో భాగంగానే మరి నేను ఈ యొక్క స్కూల్‌ని ఎంచుకోవడం జరిగిందనేది నాకు తర్వాత అర్థమైంది. ఏది ఉత్తగా ఈ యొక్క స్పిరిచువల్ వర్క్ ఎవరు చేయలేమండి. సో, దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంటూనే ఉంటుంది. అట్లా ఒక కారణంతోనే మరి న్యూ విజన్ స్కూల్ అనేది మా వెమ్లకుర్తిలో పల్లెటూరైనా, చిన్న స్కూల్ అయినా అక్కడ మరి మనం అందించే ఈ యొక్క ప్రాపంచిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో విలువ కట్టలేనిది. ఎందుకంటే ఈరోజు ఎన్నో పాఠశాలలున్నాయి. ఎన్నో కార్పొరేట్ కళాశాలలున్నాయి. కానీ ఎక్కడ ఆధ్యాత్మిక విద్య లేదు. అందుకే పత్రి సారు ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి అవ్వాలి. అదెప్పుడో సగం జీవితం అయిపోయిన తర్వాత గాదు. చిన్నప్పటి నుంచే గనుక ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రాపంచిక జ్ఞానంతో జోడిస్తే గనక ఆ విద్యార్థి రియల్‌గా ఒక పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ స్టూడెంట్‌గా తయారవుతాడు. అందుకే 2020లో మరి మా వెమ్లకుర్తికి, మా న్యూ విజన్ స్కూల్‌కి రావడం జరిగింది. వచ్చి ధ్యానం నేర్పిచ్చారు. చాలామంది పిల్లలు చక్కగా ముంగటకు ధ్యానం పత్రి సార్ ముంగట ధ్యానం జేస్తా ఉంటే ఎంత అంటే హ్యాపీగా ఫీలయ్యాడు. సార్‌కు చిన్న పిల్లలు ధ్యానం జేస్తా ఉంటే ఎంత ఖుషి అయితాడంటే చెప్పారు. నా చిన్నప్పుడు నాకు ధ్యానం లేదు. నేనంతా ఏడ్చుకుంటూ పెరిగాను. హాస్పిటల్ చుట్టూరా పెరిగాను. కానీ ఇక్కడ ఇంత చిన్నప్పటి నుంచే ధ్యానం జేస్తున్నారు. వీళ్ళు ఎంత అదృష్టవంతులు అని చాలా మురిసిపోయాడు సార్ పత్రిజీ. అట్లా చిన్నప్పటి నుంచే అందరూ ధ్యానం నేర్చుకోవాలా. అందరూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటే నిజంగా ఈ భూమి అద్భుతమైన స్వర్గంగా తయారవుతుంది. ఈ భూమి ఒక మరి ఎక్కడైతే హింస ఉందో అక్కడ హింస లేని ఈ భూమాతను మనం కళ్ళారా చూడవచ్చనేది పత్రి సార్ యొక్క సంకల్పం. అట్లా. అందుకే చనిపోయినప్పుడు ఎక్కడో స్వర్గం ఉంటుంది. ఎక్కడో మోక్షం వస్తుంది అనడం కంటే, ఈ భూమియే మనం స్వర్గంగా తయారు జేసుకోవాలంటే దానికి మరి అత్రి సార్ నిర్దేశించినటువంటి అద్భుతమైన మరి యొక్క ధ్యానము, ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క అహింసా మార్గము, ఈ యొక్క పిరమిడ్ ఎనర్జీ గనుక ఈ భూమాత మీద మనము నిజంగా నెలకొల్పుగంటా ఉంటే, మరి ఈ భూమి అద్భుతమైన మరి శక్తి క్షేత్రంగా అవ్వదు. మరి ఆ ప్రయత్నం భాగంగానే మరి 2013లో కూడా మా న్యూ విజన్ స్కూల్‌లో పిరమిడ్ కట్టడం జరిగింది. 10/10 చిన్న పిరమిడు. దానికి పత్రి సారు మరి పరంజ్యోతి పిరమిడ్ అని అద్భుతంగా నామకరణం జేయడం జరిగింది. పరంజ్యోతి అంటే అందరి జీవితాల్లో మరి ఒక జ్యోతిని జూడాలంటే ఆ పరంజ్యోతి పిరమిడ్‌లో వచ్చి ధ్యానం చేయాలి. అట్లా ఇంకొకటి సర్వాత్మ పిరమిడ్ అని, ఇంకొక పిరమిడ్ వెమ్లకుర్తిలో, అలాగే మరి లక్ష్మీ నరసింహ పిరమిడ్ అని 3 పిరమిడ్‌లు మరి వెమ్లకుర్తిలో ఉంది. ఉన్నాయి. సో, మేమెప్పుడు పత్రి సారు బోధనలోకి ప్రతి సంవత్సరం ఇలా నవంబర్‌లో మరి పత్రి సారు జన్మదినానికి ఖచ్చితంగా ఒక వారం రోజులు టైం ఇచ్చేవారు. అందులో ఒకరోజు బోధనలో సారు పుట్టిన శక్కర్ నగర్‌లో సమయం ఇస్తే మేము చక్కగా బస్సేసుకొని మా వెమ్లకుర్తి నుంచి బస్సు నిండా ఎళ్ళేవాళ్ళం. అట్లా పత్రి సార్ దృష్టిలో వెమ్లకుర్తి మరి పడ్డది. పడడం వల్ల పత్రి సార్ ఏం జేశారు స్వయంగా 2020 కరోనా టైంలో మరి ఇదే నవంబర్ 8 ఆ! అంటే ఈరోజు 6 8థ్ తారీఖు బోధనొచ్చినప్పుడు స్వయంగా మరి ఎవరికీ దక్కని భాగ్యం
మరి ఇప్పుడు కొత్తగా ధ్యానులు ఎంతోమందొచ్చి పత్రి సారు ఒక పల్లెటూరికొచ్చి మరి ఆయన సందేశం ఇచ్చాడు అంటే నిజంగా మా యమలకుర్తి ధ్యానుల పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాము. రావడం గాదు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించాడు. ఎట్లా అంటే మరి భారతదేశం పుట్టి మరి మాంసం తింటా ఉంటే మనమేం భారతీయులం కదా! భారతీయులు అంటే అహింస మార్గంలో ఉన్నవాళ్ళే భారతీయులు. హిందువులంటే ఎవరు మరి హిందువులంటే బొట్టు పెట్టుకుంటేనే హిందూయిజం గాదు. ఎవరైతే సాటి జీవుల యొక్క క్షేమాన్ని కోరుతారో, సాటి జీవులను హింసించారో వాళ్ళే అసలైన హిందువులని ఎంత అద్భుతమైన మరి సందేశాన్ని పత్రిజీ ముఖతా ఉండి నేర్చుకొని మరి వారి సందేశాన్ని వింటా ఉంటే నిజంగా అది ఎప్పుడు ఎప్పుడు ఈ మధ్యే మరి మన గ్రూప్‌లో గూడా పెట్టడం జరిగింది సారు. మీరు ఒకసారి అవకాశాన్ని బట్టి ఆ వీడియో వినండి. పత్రి సారు సందేశాన్ని ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారో. మరి సుధాకర్ సార్ గ్రూప్‌లో పెట్టారు. ఇట్లా నా యొక్క జీవితం అట్లా మరి బిఫోర్ మెడిటేషన్‌కి ఒక బొగ్గులాగా ఉన్న జీవితం ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత ఇలా అద్భుతమైన వజ్రంలాగా తయారవుతుందంటే దానికి పత్రి సార్ అందించిన జ్ఞానంతో పాటు మరి 2020లో తటవర్తి రాఘవేంద్ర సార్ పరిచయం గూడా మరి నా జీవితంలో ఇంకా అద్భుతంగా ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇట్లా క్లాసులు చెప్పడానికి సార్ యొక్క గైడెన్సీ, సార్ యొక్క సాంగత్యము, మరి రాజలక్ష్మమ్మ సాంగత్యం గూడా నాకెంతో ఎంతో ఉపయోగపడుతుందనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. మరి ఆ గురువులకు గూడా ప్రత్యక్ష గురువులు వాళ్ళిప్పుడు మనకి వారికి గూడా నేను ఎల్లవేళలా సదా కృతజ్ఞతుడినే. ఎందుకంటే వారి యొక్క పరిచయం లేకపోతే ఈరోజు పిఎస్ఎస్ఎంలో మనం ఇంత జ్ఞానాన్ని మనము నేర్చుకునే వాళ్ళం కాదనేది ఖచ్చితంగా మరి నేను నమ్ముతాను. ఎంతోమంది మరి ఈరోజు వారి యొక్క సాంగత్యంలో ప్రతినిత్యం ప్రతి నెల భీమవరం వెళ్లి ఎంత అద్భుతంగా సాధన జేసుకుంటున్నారో మరి ఇక్కడ జూమ్‌లో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. మరి అలాగే మార్నింగ్ గూడా ఎంతోమంది మాస్టర్సు మరొక సాధకుడుగా ఉన్న వారిని ఎంతోమందిని ఈరోజు మాస్టర్‌గా తయారు జేస్తున్నారంటే ఆ యొక్క ఆదర్శ దంపతుల యొక్క కృషి, పట్టుదల వారు అందించే జ్ఞానమే మరి అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. వారికి గూడా నేను ఈ సందర్భంగా నా యొక్క మరి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నేను గూడా మొట్టమొదటిసారిగా 2012లో భీమవరం వెళ్ళడం జరిగింది. అప్పుడు 26, 27, 28 తారీఖుల్లో ఉండే. ధ్యాన జగత్ అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ బుక్కు. మరి అందులో చూసి నేను మొట్టమొదటిసారిగా 2012లో ఎళ్ళాను. తర్వాత మళ్ళా 2018, 19 అట్లా కంటిన్యూ‌గా వెళ్తూ మరి 2020లో సారు దృష్టిలో పడి, మరి చక్కగా మరి సారు గూడా నా ఎదుగుదలకు ఎప్పుడెప్పుడు గైడెన్స్ ఇస్తూ ప్రతి నెల భీమవరం రావాలని నన్ను ఎన్నో సార్లు నాకు చెప్పడం జరిగింది. మరి ఆ గురువుల యొక్క రుణం మనం ఏమిచ్చి తీర్చుకోలేం. వారు ఏదైతే అందిస్తున్నారో ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచినప్పుడు అదే గురుదక్షిణ అనేది మనం తెలుసుకోవాలా. మరి ఇట్లా నా జీవితం మరి ఎంతో ఎంతో మరి అంటే ఎంతో ముళ్ళ బాటలుగా ఉన్న, ఎంతో ముళ్ళ ప్రయాణంగా ఉన్న నా జీవితం ఈరోజు అంటే ఒక అద్భుతమైన మరి ఒక పూల పాన్పులా తయారవ్వడానికి మరి ఈ గురువుల యొక్క సాంగత్యం, గురువులు అందించిన జ్ఞానమే. సో, అని నేను గట్టిగా నమ్ముతాను. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి గురువు దేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరొక్కసారి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. సో, థాంక్ యూ మరి ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి మరి మన లతా మేడంకి, ఈ యొక్క జూమ్‌ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సుధాకర్ సార్‌కి, పాల్గొన్న మిత్రులందరికీ మరి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్ యూ వెరీ మచ్.